విన్నర్ నా ఒక నిమిషం, నా దృష్టిలోనే చెబుతున్నా, ఆ పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా బ్రో. ఎందుకంటే వారి తమ్ముళ్ళు ఇదిగోండి, నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయ్యి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రాడ్డా. బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గడు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరిది ఏముందో. వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ సీరియస్లీ. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7లో చాలా కష్టపడ్డాడు, చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడికి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకొని కప్పు ఏడా తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో కలిసి. ఆయన నీళ్ళు పంచిపెట్టు, ఓ అమ్మాయి ఎవరు